గారిని కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ చెప్పండి. కోర్టు సినిమా లాస్ట్ ఇయర్ ఇది మార్చి 13న రిలీజ్ అయింది. సేమ్ మళ్ళీ ఇది కూడా మార్చ్ 13th. అంటే ఈ బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దీని వెనకాల ఒక చాలా గొప్ప వ్యక్తి ప్లానింగ్ ఉంది సేమ్ డేట్ రావడానికి. చాలా గొప్ప వ్యక్తి, అతనే ఆ దేవుడు. ఆయన ప్లానింగ్, ఆయన స్క్రీన్ ప్లే ఇది. ఆయన స్క్రీన్ ప్లే రాశాడు, మేము రాసింది దానికన్నా అదే డేట్ వచ్చింది చూడండి. అసలు మేము అనుకోలేదు. 13th అన్నది లాస్ట్ వీక్ ఫైనలైజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ అంతే కదా, లాస్ట్ వీక్ అదే డేట్కి వచ్చింది మళ్ళీ. సార్ మీరు గతంలో అదర్స్ 2 చేస్తానని చెప్పారు కదా, అది ఎంతవరకు వచ్చింది ఏంటి ఎన్టీఆర్తో? అది ఇప్పుడు తారక్కి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, 2 ఫిలిమ్స్ కమిట్మెంట్. ఈ కమిట్మెంట్స్ అయిన తర్వాత డెఫినెట్గా నాతో ఎవరు నిన్నే చెప్పారు, ఎవరు మనం వినయ్, మనం చాలామంది అడుగుతున్నారు అదృష్టు మనం చేయాలి 100% అని. నేను నీదే స్టోరీ రెడీగా ఉంది కదా, ఉంది రెడీగా అన్నాడు. ఫస్ట్ ½ అన్ అవర్ స్టోరీ ఉంది రెడీగా అంటే మనం అవ్వగానే చెప్తాం. 2 కమిట్మెంట్స్ ఉన్నాయి, అవ్వగానే చెప్దాం అన్నాడు. ఓకే, ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యారు, ఇటు రైటర్గా సక్సెస్ అయ్యారు, ఆర్టిస్ట్గా ఏమన్నా మళ్ళీ మెరుస్తారా? ప్రొడ్యూసర్గా రైటర్గా రెండిట్లో సక్సెస్ అవ్వాలంటే ఆర్టిస్ట్ ఉండాలి లోపల. ఆర్టిస్ట్ ఉన్నాడు కాబట్టి సక్సెస్ అయ్యా. ఆ ఆర్టిస్ట్ని ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తాం అనుకుంటాను. అది పెద్ద గోల్గా ఏం పెట్టుకోలేదు, బట్ ఇట్స్ ఓకే. ఓకే, వచ్చే అవకాశం చేస్తాం. థ్యాంక్ యూ. సతీష్ గారు ఇక్కడ. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ ఆల్రెడీ కోర్టులో చూసాము, ఎంత సెటిల్డ్గా పర్ఫామ్ చేస్తారనేది అందరికీ వాళ్ళు ప్రూవ్డ్ అనమాట. సో ఇది కూడా ఒక లవ్ స్టోరీ లాగా తీసుకురాబోతున్నారు. సో ఆ క్యారెక్టర్స్ని మర్చిపోయే విధంగా ఈ క్యారెక్టర్స్ ఉంటాయా అంటే మీరు ఏం చెప్తారు? సినిమా ఫస్ట్ రీల్ అయిపోయే లోపు వాళ్ళిద్దరు మర్చిపోతారండి. ఖచ్చితంగా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది ఆ క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్స్కి. థ్యాంక్ యూ. శ్రీదేవి, కోర్టులో భయంగా కోర్ట్ అయిపోయిన తర్వాత ప్రమోషన్స్లో కూడా భయంగా కనిపించావు. ఆ భయం అనేది పోయింది అనిపిస్తుంది ఇప్పుడు నేను చూస్తుంటే. సో ఈ క్యారెక్టర్ రాజమ్మ క్యారెక్టర్తో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? రాజమ్మ చాలా డిఫరెంట్ అండి. అంటే చాలా సర్ప్రైజ్ చేస్తుంది, మీరే ఆశ్చర్యపోతారు. అంత నమ్మకం ఉంది నాకు రాజమ్మ క్యారెక్టర్ మీద. సో ఫస్ట్ నేను ఎస్ చెప్పింది రాజమ్మ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ ఉందని. సో ఇట్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ యూ, ఐఎమ్ షూర్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి, కంగ్రాట్స్, చాలా బాగుంది. అండ్ అంటే ఎక్కువగా సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉంటారు. ఏ ట్రెండ్ టాపిక్ వచ్చినా ఫస్ట్ రీల్ మీ దగ్గర నుండి వస్తుంది. 10 million కొడుతున్నారు. అండ్ అంటే ఇప్పుడున్న మూవీస్కి ప్రమోషన్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసు. అండ్ ఇందాకే ఒకరు చెప్పారు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారన్నారు మీరు. సో మీ నుండి కోన వెంకట్ గారికి ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది ఈ ప్రమోషన్ విషయంలో? థ్యాంక్ యూ బాస్. నీ చెప్పిన క్వశ్చన్ అడిగినందుకు చాలా థ్యాంక్స్. సార్ కావాలని అడిగినట్టుంది సార్ ఇది. ప్రొడ్యూసర్ కష్టాలు సార్. ఖచ్చితంగా ఫస్ట్ నేను సైన్ చేసింది బ్యాండ్ వెల్మే. సో దాని తర్వాత నేను హైకు అన్న సినిమా చేస్తున్నాను తమిళ్లో. సో అది షూటింగ్లో ఉంది. సో 1 day కోసం ఇంకో సినిమా అది కేజీ